హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మేము ఎక్కడికెళ్తున్నామో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీడియోలో. మేము మార్నింగ్ అయితే బల్వే ఎళ్ళొచ్చాం కదా! సో, ఇప్పుడు ఈవినింగ్ 5:30కి అయితే కొండపర్వకి బయలుదేరామనమాట. పిల్లల్ని ఏసుకొని ఎళ్తున్నాం కాబట్టి కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. లేదంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా! ఎంతైనా పిల్లల్ని ఏసుకొని చీకట్లో వెళ్ళాలి అంటే. సో, అందుకని చెప్పి ఎర్లీగానే స్టార్ట్ అయ్యామనమాట. సో, నేను ఇక్కడికి రావడం అయితే రెండోసారి. ఫస్ట్ టైము వచ్చినప్పుడు మా బాబుకైతే 3 ఇయర్స్ అనమాట. సో, మళ్ళీ 2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇది 4 సంవత్సరంలో మళ్ళీ వచ్చామనమాట. అనుకోకుండానే వచ్చాము. ఎప్పటినుంచో ఎళ్ళాలి అనుకుంటున్నామే కానీ కుదరలేదు. సో, ఇప్పుడైతే వచ్చామనమాట. 2 సంవత్సరాలు బట్టి కుదరలేదు. సో, ఇదంతా మామిడి తోటలో పార్కింగ్ ఏరియా చేశారనమాట. రోడ్డు కూడా అయితే చాలా నీట్‌గా చేశారండి. ఇదివరకి మెట్ల దారి ఒక్కటే ఉండేది గదా! ఇప్పుడు పక్కన మన రోడ్డు మీద నుండి చూస్తే మనకు కనిపిస్తానే ఉంటది. ఘాట్ రోడ్డు ఒకటి చేశారు. సో, మేమైతే నన్నైతే ఇక్కడ దింపేసాడు. సో, అక్కడ మా వోళ్ళు పార్కింగ్ కోసం అయితే ఎళ్తున్నారనమాట. చాలామంది అసలు అప్పటికే వచ్చేవాళ్ళకి, ఎళ్ళేవాళ్ళకే గ్యాప్ లేదు. చాలామందొచ్చారు. సో, గట్టుకి 2 మార్గాలున్నాయి కదా! మెట్ల దారి అలాగే ఘాట్ రోడ్డు. సో, ఆ రోడ్‌లో అయితే మేము ఘాట్ రోడ్‌లో నడిసామనమాట. చూసారు కదా! సూర్యాస్తమయం ఎంత బావుందో. పైనుండి చూస్తే ఇంకా బావుండేది. కాకపోతే మేము ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి కొంచెమే కనిపిచ్చింది. సో, మా పిల్లలిద్దరైతే అసలు బాగానే హుషారుగా నడుస్తున్నారనమాట. చిన్నపిల్లలకి ఎంతైనా ఇలాంటివంటే సరదా కదా! సో, మా ప్రసన్న నేను ఎక్కదేమో అనుకున్నానులే గానీ బాగెక్కిందండి. మేము శనివారం పూట వలసపల్లి నడిసెళ్ళామనమాట. సో, తను కూడా నడిసింది. నడవలేదేమో అనుకున్నాను. బట్ బానే నడిసింది. మాకన్నా హుషారుగానే నడిసిందనమాట. నేనే నడవలేకపోయాను. సో, ఈ గట్టయినా ఎక్కుతదా, ఎక్కదా అనుకున్నాను. చెప్పులు లేకుండానే బానే ఎక్కేసిందనమాట. మాకన్నా ముందే నడుస్తున్నారు పిల్లలైతే. మనం ఇట్లా ఎళ్ళే దారిలో అయితే విగ్రహాలున్నాయి చూసారు గదా! నరసింహస్వామిది, వెంకటేశ్వర స్వామి, ఇంకా అలానే శివ, పార్వతి అట్లా లైటింగ్‌తో అయితే సెట్ చేశారనమాట. సో, ఇదైతే ఘాట్ రోడ్డు. ఇంకా ఏమీ దీన్ని డెవలప్ ఏం లేదు. జస్ట్ అలా రోడ్‌లాగా చేసి వదిలేశారు. సైడ్ వాల్స్ కూడా ఏమీ లేవు. కాకపోతే వెడల్పుగా ఉందనమాట. ఎక్కే వాళ్ళకే, దిగే వాళ్ళకే ఇబ్బంది లేకుండా ఉంది. వెడల్పుగా ఉంది కాబట్టి బావుంది నడవడానికి కూడా. మెట్ల మార్గం అయితే అసలు ఎక్కేది, దిగేది గూడా ఒక 4 అడుగుల ప్లేస్‌లోనే కాబట్టి చాలా ఇబ్బందయితే అయిందనమాట. జస్ట్ తగిలామంటే ఏం లేదు కిందకొచ్చి ల్యాండ్ అవుతాము. మధ్యలో ఎక్కడ ఆగము. సో, ఇదైతే మనం రోడ్డు మీద నుండి చూస్తే కనిపిస్తది గదా! ఆంజనేయ స్వామి గుడనమాట. మధ్యలో కట్టారు ఇది కొత్తగా అయితే. సో, అక్కడికెళ్ళాము. అక్కడి వరకు ఎళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బావుందండి కిందకి. గుళ్ళోకైతే ఎళ్ళలేదు. వచ్చేటప్పుడు ఎళ్దాం అనుకున్నాంలే కానీ, వచ్చేటప్పుడు ఈ రోడ్‌లో రాలేదనమాట. మెట్ల మార్గం నుంచి అయితే దిగాము. బయట కొన్ని విగ్రహాలు, హోమగుండాలు ఉన్నాయండి. సో, అవైతే చూసుకొని ఎళ్ళిపోతున్నాం. వ్యూ చూసారు కదా ఎంత బావుందో! అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అవన్నీ కోళ్లపారాలు, చెరువులు, మొక్కజొన్న చేలయితే మరి గెడ్డి చేలులాగా కనిపిస్తున్నాయనమాట. అంటే ఒక ప్లేస్‌లో గెడ్డి ఎలా మొలుస్తూ ఉంటదో అలా ఉన్నాయనమాట. ఈ మధ్యలో నాకనిపిచ్చింది ఎవరైనా మంచినీళ్ళు గట్టా అమ్మితే బావుండనిపిచ్చిందిలే గానీ, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళు గట్టా ఏమీ లేవు. అన్నీ పైకెళ్ళిన తర్వాత కూడా ఒక్కటే షాపు. అక్కడ కూడా ఏమీ లేవు. కొబ్బరికాయలు, జస్ట్ వాటర్ అలానే ఉన్నాయనమాట. డ్రింక్‌లు అవన్నీ అయితే కిందే. మధ్యలో ఏమి లేవు దారిలో. కొన్ని చోట్ల బావుందిలే కానీ, కొన్ని చోట్లయితే మరీ నిట్ట నిలువుగా అనిపిచ్చిందండి. ఆ ర్యాంపు ఎక్కేటప్పుడు మాత్రం బాగా కాళ్ళ నొప్పులొచ్చేసినియి. ఒకసారిగా ముసలోళ్ళు, కుంటోళ్ళు అందరూ వచ్చేసినట్టుగా నడిసామనమాట మేమైతే. నేనైతే చూడండి కుంటుకుంటానే నడుస్తున్నా అనమాట. మేము వలసపెళ్ళి శనివారం పూట నడిచెళ్ళినప్పుడు నేనైతే చెప్పులేసుకెళ్ళలేదు. దానివల్ల ఆ ఎండకి కాళ్ళు కాలి, పైగా రోడ్డు గూడా మంచిగా లేదు. ఆ రాళ్ళు అన్నీ గుచ్చుకొని కాళ్ళైతే బాగా అరికాళ్ళు మంటలొచ్చినియనమాట. సో, అయినా సరే అలానే ఎక్కాను.
సగం దూరం వచ్చిన తర్వాత ఇక మా వాళ్ళు అయితే చక్కగా ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తున్నారు చూడండి. వెనకాల కనిపించే దారి మనం వచ్చిందనమాట. అది ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చాం గదా! అది. చాలా చిన్నగా అయితే ఉంది. అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంతమందయితే నడవలేక మధ్యలోనే కూర్చుండిపోయారు. అలానే ఎలాగోలా నెట్టుకుంటూ అయితే యెళ్ళామండి. సో, ఎంతమంది ఇలా కొండపర వచ్చారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నడుస్తూనే ఉన్నాం. చీకటి పడిపోతానే ఉంది. ఎంత నడిచినా గానీ గుడి ఇంకా రాదేంటి బాబు అనిపించిందనమాట మాకు. మెట్లయితే అసలు ఎళ్ళలేకపోయేవాళ్ళమేమో. ఎందుకంటే మెట్లు చాలా హైట్‌లో ఉన్నాయి. మోకాళ్ళెత్తు అంత హైట్‌లో గూడా ఉన్నాయి. కాళ్ళేపేయాలంటే చాలా కష్టమైపోయింది. సో, యెళ్ళేటప్పుడు ఇట్లా ఘాట్ రోడ్‌లో నడిచెళ్ళినా, దిగేటప్పుడైతే మెట్లెక్కొచ్చామనమాట. దిగేటప్పుడు ఈ ఘాట్ రోడ్‌లో ఎవ్వరూ లేరసలా. అంతా శూన్యంగా ఉందనమాట. అంటే ఎవరు లేరు. అంత రోడ్డంతా ఖాళీగా ఉంది. ఎవరు దిగటానికి ఈ రోడ్‌లో నుంచి నడవలేదు. ఎంత కష్టమైనా సరే మెట్లలోంచే దిగారే గానీ, ఈ రోడ్‌లో మాత్రం నడవలేదు. ఖాళీగా ఉంది. సో, ఇది డే టైమ్ కాబట్టి కొంచెం వెలుతురుంది గదా! సో, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు ఘాట్ రోడ్‌లో అయితే నడిసారు. చీకట్లో మాత్రం ఈ రోడ్‌లో ఎవ్వరూ రాలేదు. అందరూ మెట్ల మార్గం నుంచే దిగారు, ఎక్కారు గూడా. మనం పైకెళ్ళే కొద్దిగా కిందవన్నీ చిన్నగా కనపడుతున్నాయి. నేను భద్రాచలం, తిరుపతిలోనే చూసాను. కానీ ఇక్కడ గూడా పెడుతున్నారు చూసారా? రాయి మీద రాయి. ఇక్కడైతే ఈ కొంచెం దూరం వచ్చేసరికి మాత్రం బాగా నిటారుగా ఉందండి కొండ మాత్రం. ఎక్కేసరికి కాళ్ళ నొప్పులైతే వచ్చేసినాయనమాట. నాన్ స్టాప్‌గా నడవాలన్నా నడవలేం కదా! సో, ఎక్కడన్నా కూర్చుంటే మళ్ళీ చీకటి పడిపోద్దేమో అన్నట్టుగా నడుస్తానే ఉన్నాం. మా పిల్లలకైతే అసలు కాళ్ళ నొప్పులు కూడా లేవు. బానే ఉరుకుతున్నారు. నడవలేరేమో, ఎక్కలేరేమో అనుకున్నాం గానీ, బాగానే నడిసారనమాట. దిగేటప్పుడైతే మా రిషిగాడు మొండికేసేసాడు. మెట్లు చాలా హైట్‌లో ఉన్నాయి గదా! వాడికి కాలు అందలేదు దిగటానికి. అందుకని ఎత్తుకోమనన్నాడు. ఆ పెద్ద మెట్లున్నంత సేపు ఎత్తుకొని చిన్న మెట్ల కాడైతే అంటే కొంచెం కిందకెళ్ళిన తర్వాత దింపామనమాట. నేను చూసారా కుంటుకుంటూ నడుస్తున్నాను. గుండె ఎప్పుడు చేపించుకున్నాం అనుకుంటారేమో రీసెంట్‌గా మేము విజయవాడ నడిచెళ్ళాం కదా! అప్పుడైతే మొక్కిచ్చేసాననమాట విజయవాడలో. అదే ఆంజనేయ స్వామి గుడి స్టార్టింగ్‌లో మనం సగం దూరం వచ్చాక చూసాం కదా! అదే అనమాట. ఈ రోడ్డంతా రాళ్ళు అన్నీ అవే ఉన్నాయి. కాలు కింద పడితే మాత్రం ముళ్ళు మీద ఏసినట్టే ఉంది. ఈ కొండంతా మన మీదకి ఒరిగిపోయినట్టుగానే ఉందండి అచ్చం. ఎందుకంటే అదంతా తవ్వారు కదా! తవ్వినప్పుడు రాయి బయట పడేంత వరకు తవ్వారు. మట్టివంతా తీశారు. రాయి మట్టుకి ఉంచారనమాట. దిగేవాళ్ళకి, ఎక్కేవాళ్ళకి గ్యాప్ లేదు. ఇక్కడైతే ఉచిత వైద్య శిబిరం. అంటే నడిచి ఎవరికైనా కాళ్ళ నొప్పులొచ్చినా, ఎదురు దెబ్బలు తగిలినా ఫస్ట్ ఎయిడ్ చేస్తారనమాట. ఇక్కడ ఒకటుంది. కింద మెట్లు స్టార్టింగ్‌లో గూడా ఒకటుందండి. అది నెక్స్ట్ మేము దిగే వీడియోలో అయితే చూపిస్తాను మీకు. కోలాటం ఏశారు నైట్ పూట. చాలా బావుందదైతే. గట్టు పైకైతే చాలామంది చెప్పులేసుకొనొచ్చారు. వీళ్ళైతే చూడండి చెప్పులేసుకొచ్చారు కదా! ఇక్కడ బాగా నిలువుగా ఉండటం వల్ల ఎలా దిగాలో అర్థం కాక చెప్పులిప్పేసి దిగారనమాట. సో, ఇక్కడికైతే ఈ ఘాట్ రోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఘాట్ రోడ్‌ని గూడా తీసుకెళ్ళి మెట్ల మార్గంలో కలిపేశారు. అక్కడి నుంచి మాత్రం ఇక అటు నుంచి, ఇటు నుంచి వచ్చేవాళ్ళుంటారు కదా! బాగా ఇరుకైపోయింది. సో, మనిషి తప్పుకునేంత గ్యాప్ గూడా అక్కడ ఉండదు. ఎందుకంటే అది వెడల్పు తక్కువ మెట్లు వెడల్పు లేవు. ఒకేసారి ఎక్కువ జనం వస్తే మాత్రం అక్కడ జారితే మాత్రం ఇంకేం లేదండి. డైరెక్ట్‌గా కిందకెళ్ళి ఆగటమేననమాట ప్రదక్షిణలు చేసుకుంటూ. పాపం ఈయన ఎవరు స్వీట్ కార్న్ ఎవరు కొనలేదేమో! అలానే పెట్టుకొని కూర్చున్నారు.
చూసారా? ఇవైతే మెట్లనమాట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. మనం ఇంటికి డాబా పైకి మెట్లేసుకుంటాం గదా! అంత వెడల్పు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక అటు నుంచి, ఇటు నుంచి వచ్చే జనం ఎక్కువైపోయి అయితే ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగానే మారింది. కొన్ని ఈ చిన్ని చిన్ని మెట్లుంటే కొన్నయితే కాలు అందట్లేదనమాట. అంత హైట్‌లో అయితే ఉన్నాయి. ఈ మెట్లు 2002లో కట్టారండి. అప్పటికి నేను పుట్టి నాకు 3 సంవత్సరాలొచ్చుంటాయి. సో, నేను పుట్టినప్పుడే కట్టారనమాట ఈ గుడి. నాకెలా తెలుసనుకుంటారేమో, ఆ మెట్ల మీద ఉన్నాయండి. అలా రాసి ఎవరైతే కట్టిచ్చారో అతని పేరు రాసి సంవత్సరం ఏశారనమాట. సంవత్సరం ఇయర్ గూడా అక్కడ రాశారు. 2002. ఇక్కడి నుంచి మాత్రం బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే జనం ఎక్కువున్నారు కదా! అందుకని. ఇది చూడండి ఎంత నిలువుగా ఉందో కొండయితే. పక్కన సపోర్ట్‌గా పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఏమైనా పట్టుకోవడానికి ఉంటే బావుండు అనిపిచ్చింది. ఎలాగైతేనే గుడికైతే వచ్చేసామనమాట గుడిలోకి. వచ్చి ఇక్కడ కాళ్ళు కడుక్కుంటానికి కూడా ట్యాబులు పెట్టారు. పైన కొబ్బరికాయలు మాత్రం చాలా రేటున్నాయండి. మేము ఉంటాయేమోలే అన్నట్టుగా ఏం తెచ్చుకోలేదు. సో, అంత దూరం వెళ్లి కొబ్బరికాయ కొట్టలేదనే ఫీలింగయితే అలానే ఉండిపోయింది. కాళ్ళైతే కడుక్కొని గుడి లోపలికైతే ఎళ్ళిపోతున్నాం. 3 చుట్లు తిరుగుదాం అనుకున్నాంలే గానీ, అక్కడ ఒక చుట్టు తిరిగేంత గ్యాప్ గూడా లేదు. అడుగడుక్కి పోలీసయితే ఉన్నారు. సో, ఇదైతే శివలింగం పైన పడగలు పెడతారు కదా! అదనమాట. అంతకుముందు గుడిలో ఉండేదేమో ఇది రీసెంట్‌గానే బయట పెట్టారు. మనం వచ్చిన దారైతే ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత చిన్నగా కనపడుతుందో. అక్కడ కింద ఇంకో గుడి కనిపిస్తుంది కదా! అక్కడ నాగేంద్ర స్వామి ఇంకా అలాగే వేరే దేవుడెవరో ఉన్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్తాము. వెళ్ళాము. జస్ట్ చూపిస్తాను. లాస్ట్‌లో ఉంటది చూడండి. చూసారు కదా! కిందనంతా తిరణాలు జరుగుతుందనమాట. జెయింట్ వీల్లు అయన్నీ ఉన్నాయి. చిన్న జెయింట్ వీల్ అది మాత్రం. బలివేలో పెట్టింది పెద్దది. ఇక్కడ పెట్టిందయితే చిన్నది. సో, స్వామి దర్శనం మీరు కూడా చేసేసుకోండి. ఎవరికైనా వెళ్ళలేదనే ఫీలింగ్ ఉంటే మాత్రం ఇక్కడ చూసేయండి. చాలా సింపుల్‌గా అయితే ఉంది చూడండి విగ్రహం. సో, ఇవన్నీ కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. మేము చెప్పాం కదా! కొబ్బరికాయలు ఏం తెచ్చుకోలేదు, కొట్టలేదు. కింద చూపించాం కదా ఇందాక గుడి. సో, అక్కడికైతే ఎళ్తున్నామనమాట. అక్కడ కూడా జనం బాగానే రద్దీగానే ఉన్నారు. దిగే గ్యాప్ లేదనమాట. దిగడానికి, ఎక్కడానికి గూడా 4 మెట్లే ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. అదంతా కింద జరిగే తిరణాలనమాట. ఇదేనండి నాగేంద్ర స్వామను ఇంకొక అమ్మవారు ఎవరో ఉన్నారు. సో, దర్శనం చేసుకొని అయితే కిందకొచ్చేసాం. సో, ఎంతమంది ఎళ్లారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావాడైతే హరహర మహాదేవ శంభో శంకర అని అంటున్నాడనమాట. దిగేటప్పుడు కూడా అలానే అనుకుంటూ దిగాడు. దిగేటప్పుడు కూడా వీడియో తీశాను. సో, లెంత్ ఎక్కువైపోయిద్దని పెట్టలేదనమాట. నెక్స్ట్ వీడియోలో పెడతాను.